తాజ్ మహల్ ఈ నిర్మాణం అద్భుతంగా మరియు అత్యధికంగా సందర్శించే యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా మార్చే 4 అత్యంత విశేషమైన అంశాలను నేను మీకు ఇప్పుడు చెప్తాను. మొదటిది, మనం ప్రధాన ద్వారం వెళ్ళే వరకు తాజ్ మహల్ పెద్దదిగా కనిపిస్తుంది. కానీ మనం గేటు దాటిన తర్వాత వెంటనే అది అకస్మాత్తుగా దాని అసలు పరిణామానికి తిరిగి వచ్చినట్లు అనిపిస్తుంది. మరొక విషయం, తాజ్ మహల్ ఉదయం పూట సూర్యోదయ సమయంలో లేత గులాబీ వర్ణంలో, ఇంకా మధ్యాహ్న సమయంలో తెల్లగా కనిపిస్తుంది. అదే రాత్రి వేళలో చంద్రుని కాంతి తాజ్ మహల్ పై పడి బంగారు వర్ణంలోకి వస్తుంది. ఇంకా ఇంకొక విషయం ఏంటంటే, మధ్య గోపురం చుట్టూ ఉన్న 4 మినార్లు ఖచ్చితంగా నిలువుగా ఉండవు. ఎందుకంటే భూకంపాలు సంభవించినప్పుడు మినార్లు కూలిపోతే అవి మధ్యలో ఉన్న గోపురానికి అవతలి వైపు పడేటట్లు నిర్మించాలి. ఇంకా తాజ్ మహల్ పై కనిపించే ఖురాన్ పద్యాలు ఒకే సైజులో కనిపిస్తాయి, కానీ వాస్తవానికి ఆ అక్షరాలు పైకి వెళ్లే కొద్దీ వాటి సైజు పెరుగుతుంది.